వేంపల్లిలో గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. వేంపల్లిలో గంజాయి సేవిస్తూ విక్రయాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మురళీనాయక్ పర్యవేక్షణలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. పులివెందుల రాయచోటి బైపాస్ రోడ్డులోని గవి మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలోని క్రాస్ రోడ్డులో నిందితులు గంజాయి సేవిస్తూ విక్రయాలు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు వేంపల్లిలోని శ్రీరామ్ నగర్ కు చెందిన నల్లబల్ల మల్లికార్జున, ఎల్లంకూరు వెంకటేష్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు సీఏ వెల్లడించారు. ఈరోజు 1 కేజీ 1 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళల్లో ముఖ్యంగా మల్లికార్జున అనే అతను ప్లస్ అదేవిధంగా వెంకటేష్ అతను ఇద్దరు కూడాను రాయచోటికి వెళ్ళి మహబూబ్ జాన్ అనే దగ్గర గంజాయి తీసుకొని వచ్చేసి మన వేంపల్లి టౌన్లో ఉన్నటువంటి యూత్ కమ్మి చాలామందిని ఈ విధంగా గంజాయి తాగేదానికి అలవాటు చేస్తున్నారు. సో దీనిలో భాగంగా మాకు రావాలని సమాచారం మేరకు అతన్ని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. సో ముఖ్యంగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, మీ యొక్క ఏరియాలో ఎవరైనా గంజాయి సేవిస్తున్నా, అదేవిధంగా గంజాయి ఎవరి దగ్గర ఉన్నా లేదా గంజాయి తీసుకొని ఏ ఒక్క చిన్న గలాట జరిగినా కూడాను పోలీసు వారికి సమాచారం ఇస్తే మీ యొక్క వివరములన్నీ కూడాను కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఎవరైతే గంజాయి దాని మీద పొజిషన్లో ఉన్నా, అదేవిధంగా కన్జ్యూమ్ చేస్తున్నా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్